తెలుగుదేశం పార్టీ తొందరపడి సెల్ఫ్ గోల్ వేసుకుందా, అది కూడా శాసన మండలిలో. ఇప్పుడు ఆ చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి గతంలో ప్రభుత్వం సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ హయాంలో ఆ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా దానికి సంబంధించి మండలిలో చర్చ అయితే జరిగింది. వాస్తవానికి అప్పట్లో తాకట్టులో సచివాలయాలు అనే శీర్షిక ప్రచురించారు. ఎప్పుడు వాస్తవానికి 3/3/2024లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ కథనం వచ్చింది. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టారు సచివాలయ భవనాలు అనేది. అయితే దాని మీద అప్పట్లో తాకట్లో సచివాలయాలు లేవు అనేది ఇది ఫాల్స్ వార్త అని హెచ్డిఎఫ్సి నుంచి వాళ్ళు నివేదిక కూడా తీసుకొచ్చారు. అసలు మా దగ్గర ఎలాంటి తాకట్లు పెట్టలేదు, ఏ భవనాలు తాకట్టు పెట్టలేదని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని, ఆ ప్రశ్నను మళ్ళీ వేయడం ఇప్పుడు అంటే వాస్తవానికి 2019 నుంచి 2024 మధ్య రాష్ట్ర సచివాలయ భవనాలు తాకట్టు పెట్టే విషయం వాస్తవమా అవాస్తవమా అనే దాని మీద టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, పరచూరు అశోక్ బాబు, దువ్వారపు రామారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సీఎం చంద్రబాబు తరపున మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉండగా సభ్యుల ప్రశ్నను ఉపసంహరించుకున్నారు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇది సెల్ఫ్ గోల్. ఎందుకు ఎక్కడ సెల్ఫ్ గోల్ పడింది అంటే ప్రశ్న ఉపసంహరించుకోవడం ఏంటి? ప్రశ్న ఉపసంహరించుకోకపోతే సమాధానం ఏమొస్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చిన స్పష్టత వస్తుంది, మా దగ్గర ఎలాంటి తాకట్టు పెట్టలేదు ఎవరు అనేది. అది ఒక రకంగా సెల్ఫ్ గోల్ అయ్యింది. ఇప్పుడు ఇది కాస్తంత తెలుగుదేశం పార్టీకి షాకింగ్ పరిణామం, వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశం.